ఒక ఎకరం పెట్టుకుంటే పిండి బత్తాలేదా ఇప్పుడు 2 నెలలు అయితే అది పెట్టి అది 4 రోజుల నుంచి పిండి బత్తాలు దొరుకుతారు 4 గంటలకు వస్తే ఇంకొక బత్త దొరకదా ఏం సత్తరా జనం ఇదే రేవంత్ రెడ్డి కాలం ఉంటే కుక్కలు బిక్కొని సత్తారు జనాలు. ఎట్లుంది రేవంత్ రెడ్డి? మంచిగా ఉంది, బాగుంది. మార్పు అన్నారు, బాగా మార్పు పెడతాడు. ఇదే మార్పు. పిండి బత్తాలు వద్దు, వాళ్ళు బతకొద్దు. ఆయన దోసుకున్న 4 బత్తాలు 5 బత్తాలు వానికి ఇస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడన్నా నీ చరిత్రలో ఎప్పుడన్నా చూసినావా ఇది? చూడలేదు ఇది, చూలే. పాపం కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి పైసలు ఇస్తే ఇంటికి వచ్చిన బత్తాలు ఇప్పుడు వస్తానయా? ఒక్క బత్త వస్తలేదు. నార్మడి దున్ని నీళ్ళే లేవు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి బాగా చేసినది. ఏం చెప్తా? ఆయన రాజీనామా పెట్టాలి, తప్పది. రాజీనామా పెట్టాలి, జనాలు తత్తారు. రాత్రి 4 గంటల నుంచి ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్ కూడా నేనే వెళ్తాను. చేస్తాడు వాడు రాజకీయం. మీరు రాజకీయాలు చేస్తారట? మేము యూరియా కాదు, దేనికైనా రాజకీయం చేస్తలేడు వాడు. ఏం చేసినా బతికే వేస్తూ మళ్ళీ వెళ్తాడా? ఇంకా వస్తాడా? ఆడలు రోడ్డు మీద వస్తారు బుడదల. ఇగో ఈ గొడుగు పెట్టుకొని ఇటుండే తెలంగాణకు వస్తే ఒక్క బత్త దొరకదా అనే 3 రోజుల నుంచి రాత్రి 4 గంటలకు వచ్చిన ఒక్క బత్త దొరకలే. మొన్న దాడి పడుతుంది దెబ్బ వీరి కంటెలా బత్తాల కాడ నెట్టుదా అండి. ఏం చేస్తారు?